ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను టైటిల్లో చెప్పినట్టుగా ఆయనకి పదవి యోగం ఉందా రానున్న రోజుల్లో, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, గత ఎన్నికల్లో ఆయన ఓటమిని చూడడానికి కారణాలేంటి, ఆ తర్వాత ఇటీవల ఎన్నికల్లో ఆయన అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని సాధించి పదవిని పొందడానికి కారణాలేంటి, అలాగే ఆయన యొక్క పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ ప్రాబ్లమ్స్, లవ్ ఇష్యూస్ ఇలాంటివి రావడానికి కారణమైనటువంటి గ్రహాలు ఏమిటి, ఎలా ఉండబోతుంది ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో, ఇలాంటి విషయాన్ని జ్యోతిషపరంగా కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆయన యొక్క బర్త్ డీటెయిల్స్ గురించి చాలా చోట్ల వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో నేను కరెక్ట్ అనుకున్నది ఆయన లైఫ్లో జరిగినటువంటి ఈవెంట్స్కి టాలీ అయ్యేటువంటి గ్రహాలు దశలు మ్యాచ్ చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. దాని ఆధారంగానే నేను ఈ అనాలిసిస్ అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో ఆయన చార్ట్ చూపించి ప్లానటరీ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన యొక్క సినిమా రంగంలో ప్రవేశం కావచ్చు, అందులో ఒక సక్సెస్, అలాగే రాజకీయ రంగంలో కొంత స్లో పీరియడ్ నడిచి తర్వాత మంచి పదవిని అలంకరించడము, ఎటువంటి గ్రహస్థితి వల్ల కలిగింది, అలాగే రానున్న రోజుల్లో ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆయన యొక్క హారోస్కోప్. ఆయన లగ్నము మేషలగ్నంగా తీసుకున్నాను. ఆయన బర్త్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది నేను ఎక్కువగా టాలీ అవుతున్నటువంటి బర్త్ డీటెయిల్స్ కన్నా నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ లగ్నాన్ని ఆధారం చేసుకుని ఆయన యొక్క హారోస్కోప్ అనాలిసిస్ అనేది చేస్తున్నాను. లగ్నము మేషలగ్నము, లగ్నంలో రాహువు, 4వ ఇంట్లో గురుచంద్రులు, 5వ ఇంట్లో రవి బుధ శుక్ర, 7ంట కేతువు, 8ంట కుజుడు, 12ంట శని. శుక్రుడు శని ఇద్దరు వక్రించున్నారు. ఇక ఆయన వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్టయితే లగ్నము మేషలగ్నము, అది కాలపురుష చక్రంలో కూడా ఫస్ట్ హౌస్, కుజుడు యొక్క ఇల్లు. లగ్నాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు బలంగా. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పోరాట పటిమని కలిగి ఉంటారు, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. ఏదన్నా ఒకటి అనుకుంటే, ఒక లక్ష్యాన్ని కనుక నిర్దేశించుకుంటే అది సాధించే వరకు పోరాడేటువంటి ఒక తత్వం ఉంటుంది. అందులోనూ ఆయనకి లగ్నంలో రాహువు ఉన్నాడు. ఈ రాహువు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు బలంగా స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నాడు. అష్టమం అంటేనే ఓటమి నుంచి గెలుపు వైపుకు వెళ్ళడం, ఇటువంటివి సూచించే స్థానం అష్టమం. అలాగే 4వ ఇంట్లో కనుక చూసినట్టయితే గురుచంద్రుల కలయిక ఉంది. ఇది చాలా మంచి కలయిక, పబ్లిక్ లైఫ్లో ఉండాలి అనేటువంటి బలమైనటువంటి కోరికను సూచించేటువంటి కలయిక. ప్రజల కోసం ఏదన్నా చెయ్యాలి అని తాపత్రయపడేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. అందులోనూ చంద్రుడు బుధుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చాలా సెన్సిటివ్ పర్సన్స్గా ఉంటారు, స్పందించే గుణం ఉండేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. అందులోనే నేను DKN అని ఇక్కడ మార్చేశాను. దారకారక నవాంశ అంటే ఆయన దారకారకుడు కుజుడు నవాంశలో కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి D1 చార్ట్లో కర్కాటకంలో DKN అనేది మార్క్ చేశాను. ఇక ఆయన మూవీ ఎంట్రీ కనుక చూసినట్టయితే పంచమ స్థానంలో రవి బుధ శుక్రుడు పంచమంలో వక్రించి స్ట్రాంగ్గా ఉండడము, పంచమారూఢం కూడా అందులోనే ఉండడము, A5 అని. అలాగే పంచమాధిపతి రవి సక్షేత్రంలో ఉండడము, తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడ ఉండడం, సెకండ్ లార్డ్, థర్డ్ లార్డ్ అంటే శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా పంచమంలో ఉన్నారు పంచమాధిపతితో కలిసి. అందుకే మూవీస్లో కూడా ఆయన చాలా మంచి పేరుని, ఫాలోయింగ్ని పొందగలిగారు. ఇక ఆయనకి ట్రబుల్సమ్ ప్లేస్మెంట్ ఏంటి అంటే 7వ ఇంట కేతువు. సాధారణంగా కేతువు 7th హౌస్లో ఉంటే, ఒకవేళ మల్టిపుల్ మ్యారేజెస్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే విదేశీ వ్యక్తితో కూడా మ్యారేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు. కేతు అంటేనే ఫారెన్ రిలేటెడ్,
ఫారిన్ నేషన్కి సంబంధించిన వ్యక్తితో వివాహము ఇటువంటివి చేయించే గ్రహము కేతువు. ఇక కేతువు సప్తమంలో ఉండి సప్తమాధిపతి శుక్రుడు రవి బుధులతో కలిసి సింహంలో ఉన్నాడు. ఎప్పుడైతే బుధుడి యొక్క పాత్ర ఉంటుందో తృతీయాధిపతి అయినటువంటి బుధుడు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడితో వక్రించిన శుక్రుడితో పంచమంలో ఉన్నాడో 2 కంటే ఎక్కువ వివాహాన్ని సూచిస్తుంది. బుధుడు పాత్ర ఉన్నప్పుడే 2 కంటే ఎక్కువ వివాహాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అవుతుంది, అక్కడితో ఆగిపోతుంది. ఇలా బుధుడు కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే స్ట్రాంగ్గా అటువంటి ప్లేస్మెంట్స్తో వారికి 2 కంటే ఎక్కువ వివాహాలు జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆయన యొక్క చరకారకత్వాలను కూడా ఇక్కడ చూపిస్తున్నాను. గురువు ఆత్మకారకుడు, అక్కడి నుంచి కుజుడు దారకారకుడు, పుత్రకారక 27. అందుకే ఆయన ప్రేమ వ్యవహారాలు కూడా కొంతవరకు ఆయనకు అసంతృప్తినే కలిగించాయి. రవి పంచమాధిపతి పంచమంలోనే ఉండడము. ఇక ఆయనకి నడుస్తున్నటువంటి దశలు కనుక చూసినట్టయితే లాస్ట్ టైం కాకుండా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో వృషభ దశ నడుస్తుంది, మండూక దశ, ప్రస్తుతం సింహదశ. ఆయన కారకాంశ లగ్నము మీనము. అయితే లాస్ట్ టైం ఎన్నికలను చూసినట్టయితే ఇక్కడ చూపించినట్టుగా వృషభ దశ నడుస్తుంది. మండూక దశ అనేది కెరీర్ని సూచించేటువంటి దశ. వృషభ దశ నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పెద్దగా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఎందుకంటే వృషభంలోనే రాజ్యారూఢం ఉంది. ఏటని దానికి 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. కేతువు రాశి దృష్టితో వృషభాన్ని చూస్తున్నాడు. దీనివల్ల కొంతవరకు ఆయనకు కొంత డిసప్పాయింట్మెంట్ అనేది కలిగింది ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన మండూక దశ చూసినట్టయితే సింహదశ నడుస్తోంది. సింహంలో ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆయనకి అమాత్యకారకుడు బుధుడయ్యి రాజకీయ జీవితాన్ని ఇచ్చేటువంటి రవితో స్ట్రాంగ్ ప్లేస్మెంట్లో A5 కూడా అక్కడే ఉంది. కాబట్టి ఆయన విజయాన్ని అందుకున్నారు. ఇక చరదశ విషయానికి వచ్చినట్టయితే అప్పుడు వృశ్చిక దశ నడుస్తోంది. విజయం సాధించిన సమయంలో ధనస్సు దశ నడుస్తూ ఉంది. ధనస్సు నుంచి 9వ ఇంట్లో రవి బుధ శుక్ర కాంబినేషన్. క్లుప్తంగానే ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే జైమిని చాలామందికి పరిచయం లేదు కాబట్టి. ఇక ఆయన కారకాంశ లగ్నం మీనం. ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉంటారో D1లో ఆ రాశి కారకాంశ లగ్నం అవుతుంది. ఆయన వ్యక్తిత్వం చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా కుజుడి యొక్క ప్రభావం బలంగా ఉంది. అందుకే ఆయనకు మార్షల్ ఆర్ట్స్లో కూడా మంచి ప్రావీణ్యం అనేది ఉంది. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇటీవల ఆయనకి సర్జరీ కూడా జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కుజమహాదశ నడుస్తోంది. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు, అందులోనే అష్టమారూఢం ఉంది A8 అని. వ్యయాధిపతి అయినటువంటి గురువు నక్షత్రంలో ఉన్నాడు. అలాగే గురువు కుజుడిని చూస్తున్నాడు రాశి దృష్టితో, అలాగే గ్రహ దృష్టితో. రాహు యొక్క రాశి దృష్టి ఉంది. అంటే మేషము వృషభము చూసుకుంటాయి. ఆ విధంగా చూసినప్పుడు రాహు యొక్క రాశి దృష్టి వృశ్చికం మీద ఉంది. వృశ్చికంలో కుజుడు ఉన్నాడు. గురువు యొక్క రాశి దృష్టి గ్రహ దృష్టి కూడా ఉంది. A6 చూస్తోంది, A8 అందులో ఉంది. షష్టారూఢం చూస్తోంది, అష్టమారూఢం అందులో ఉంది. దీనివల్ల కొంత ఆయనకి సర్జరీ అనేది జరగాల్సి వచ్చింది. ఇలా చాలా విషయాలు టాలీ అవుతున్నాయి కాబట్టి ఇది నేను కరెక్ట్ అని నమ్మి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మూవీస్లో ఆయన యొక్క ప్రస్థానము, దాని యొక్క విజయం వెనకాల రీజన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను, అవి రెఫర్ చేయొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అలాగే ఎన్నికల్లో ఓటమికి కూడా ఇక్కడ నేను కారణాన్ని చెప్పడం జరిగింది. చంద్రలో శుక్రలో ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే కర్కాటకంలోని చంద్రుడు గురువు ఉన్నటువంటి కర్కాటకంలో షష్టారూఢం ఉంది, అలాగే అష్టమారూఢం చూస్తోంది. అలాగే శుక్రుడు అంతర్దశ కాబట్టి కారకాంశ లగ్నం నుంచి 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు యొక్క రాశి దృష్టి కూడా ఉంది. ఇక వివాహాల విషయానికి వచ్చినట్టయితే DKN అన్నాను కదా, అక్కడి నుంచి 2వ ఇంట్లో రవి బుధ శుక్ర ఉండడం, అలా ఎప్పుడున్నా కానీ బహుళ వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ఉపపాదం అనేది వృశ్చికంలో ఉంది. దానికి 2వ ఇల్లు
కామన్ సైన్ అయింది. ఎప్పుడు కూడా ఉపపాద లగ్నం నుంచి 2వ ఇల్లును చాలా ప్రధానంగా స్టడీ చేయాలి మల్టిపుల్ మ్యారేజెస్ విషయంలో. ఈ విధంగా ఉపపాదం నుంచి 2వ ఇల్లు అయిన వృశ్చికం మీద శని యొక్క రాశి దృష్టి ఉంది, వక్రించిన శని యొక్క రాశి దృష్టి. అదేవిధంగా వైవాహిక సమస్యలు చూసినట్టయితే మొదటి వివాహం డైవర్స్ వరకు వెళ్ళింది. అప్పుడు ఆయనకు నడుస్తున్న దశ తులలో మీనము. తుల 7వ స్థానమైంది, అందులో కేతు ఉన్నాడు. అది ఉపపాద లగ్నానికి 12వ ఇల్లు. అలాగే 2వ వివాహం విషయంలో కూడా చంద్ర రాహు దశాంతర దశ నడుస్తోంది. అక్కడ కూడా A6 A8 ప్రభావం ఉంది. దారకారకుడు కుజుడు కూడా చూస్తున్నాడు చంద్రుణ్ణి. ఆ వివరాలన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కేతు యొక్క ప్రభావం వల్లే విదేశీ వ్యక్తితో వివాహం కూడా జరిగింది. కేతు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మ్యారేజ్ కాంబినేషన్లో ఇలా ఫారిన్ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తితో వివాహం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు చాలా మంచి పదవిలో ఉండడానికి కారణం కుజమహాదశ నడుస్తోంది. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. కల్పద్రమ యోగంలో, అలాగే పారిజాత యోగంలో ఉన్నాడు. కారకాంశ లగ్నం నుంచి 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడి మీద ఉచ్చలో ఉన్న గురువు దృష్టి ఉంది. అదేవిధంగా రాజ్యారూఢ నుంచి 7వ స్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది రాజకీయంగా చూసినట్టయితే రాహు మహాదశ స్టార్ట్ అవుతుంది. రాహు మహాదశలో ఆయన అద్భుతమైనటువంటి భవిష్యత్తుని అనుభవించబోతున్నారు. ఎందుకంటే లగ్నంలోనే రాహు ఉండి లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. పారిజాతాంశలో ఉన్నాడు, వైశేషికాంశలో రాహువు, నవాంశలో దశాంశలో రాహు ఉచ్చలో ఉన్నాడు. మండూక దశ కూడా వృశ్చికం స్టార్ట్ అవుతుంది. వృశ్చికం మీద గురుచంద్రుల రాశి దృష్టి, ఉచ్చలోన గురువు యొక్క గ్రహ దృష్టి కూడా ఉంది. అలాగే అమాత్యకారకుడైన బుధుడు వృశ్చికం నుంచి 10th హౌస్లో బలంగా ఉన్నాడు రవితో కలిసి. కాబట్టి ఆయన చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో. ఆయన ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు. అలాగే ఒక కింగ్ మేకర్గా కూడా అవతరించేటువంటి అవకాశం బలంగా కనపడుతున్నాయి. ఈ విధంగా ఆయనకి రానున్న రోజుల్లో చాలా మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయ పరంగా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తిని శాసించేటువంటి ఒక శక్తిగా ఎదుగుతారు. కింగ్ లేదా కింగ్ మేకర్ అంటాము. ఈ విధంగా ఆయన ఉండబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఆయనకి 8వ స్థానం అనేది అంత బలంగా ఉంది. లగ్నాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది పోరాట పట్టుకుని సూచించేటువంటి ప్లేస్మెంట్. ఎన్ని అపజయాలు ఎదురైనా దాన్ని సాహసంతో ఎదుర్కొని ముందుకెళ్ళి విజయాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే అటువంటి విజయాన్ని కూడా వారు అందుకుంటారు. కాబట్టి ఈ బర్త్ డీటెయిల్స్ ఆధారంగా నేను అనాలిసిస్ అనేది చేస్తున్నాను. రానున్న రోజుల్లో ఆయన ఎన్ని రాజకీయ విజయాలని అందుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.